ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడం అశుభ సంకేతమని కొందరు అంటూ ఉంటారు. అయితే మీరు సరైన నియమాలను పాటిస్తే గనక మీరు శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఇంట్లో శివలింగాన్ని ఎలా ఉంచి పూజించాలి, అనుసరించాల్సిన విధానాలేంటి, దానిని క్లుప్తంగా పరిశీలిద్దాం. శివలింగాన్ని ఉంచడానికి ఈశాన్య దిశ ఉత్తమమైన ప్రదేశం. ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి. అంటే అది మన బొటనవేలు కంటే పొడవుగా ఉండకూడదు. ఒకే ఒక శివలింగం మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఇంట్లో ఉంచి పూజించకూడదు. అలాగే శివలింగాన్ని పూజించే ప్రదేశంలో ఇతర శివ రూపాలను ఉంచకూడదు. అన్ని జీవులు శివుడిలోనే ఉన్నాయి కాబట్టి శివుని ప్రతిమలను ఒకే చోట ఉంచకూడదు. అదేవిధంగా అది రాతి లింగం అయితే మంచిది. అది లోహమైతే, బంగారం అయితే, వెండి లేదా రాగితో చేసిన శివలింగంగా మాత్రమే పూజలు చేస్తూ ఉండాలి. శివలింగాన్ని గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. సానుకూల శక్తిని ఆకర్షించే శక్తి శివలింగానికి ఉండడం, ఆ శివలింగాన్ని పూజించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి మీరు శివలింగాన్ని గనక పూజిస్తూ ఉంటే పూజను సరైన పద్ధతిలో చేయాలి. ఉదయం లేదా సాయంత్రం పూట పూజ చేయలేని పరిస్థితి ఉంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకపోవడం మంచిది. ఇంట్లో నీళ్లు పోసే ప్రదేశంలో మాత్రమే శివలింగాన్ని ఉంచాలి. లింగంపై నీరు పోయకపోతే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగంపై కొంచెం నీరు పోసి అభిషేకం తప్పకుండా చేయాలి. ఆ తర్వాత గంధం పూయాలి. లేకపోతే లింగంపై పసుపు కూడా, కుంకుమ కూడా ఉంచకూడదు. అభిషేకం పాలు, నీరు, గంగాజలం మొదలైన వాటితో చేయాలి. శివుడికి ఇష్టమైన పుష్పాలు అయిన తెల్లని పుష్పాలతో ఎప్పుడూ అర్చన చేయాలి. అదే విధంగా లింగాన్ని మాత్రమే పూజించకూడదు. అదనంగా గౌరీ లేదా వినాయకుడి మట్టి విగ్రహంతో పూజ చేయడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. శివలింగానికి నైవేద్యం తప్పకుండా సమర్పించాలి. ఇలా శివలింగానికి పూజ చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, ఒత్తిడి తగ్గిపోతుంది, మీరు మనశ్శాంతిని పొందుతారు. మీరు 1 లేదా 2 రోజులు బయటికి వెళ్లాల్సి వస్తే ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని నింపి శివలింగం ముందు ఉంచి వెళ్ళవచ్చు. మీరు చాలా రోజుల పాటు వేరొక ప్రాంతానికి వెళ్లేటట్లయితే రోజువారీ అభిషేకం, నైవేద్యం నిర్వహించడానికి ఒకరిని నియమించుకోవాల్సి వస్తుంది. లేదా మీరు మీ వెంట శివలింగాన్ని తీసుకెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ తగిన పూజలు నిర్వహించుకోవచ్చు. ఇవన్నీ సాధ్యమైతేనే మీరు ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజ చేయాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.